సో ఈ విధంగా చూస్తున్నారు కదా కెమెరా ఏ విధంగా ఎదిగిందో. సో చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నమాట. హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఎక్స్ప్లోర్ ఇండియా యూట్యూబ్ ఛానల్లో పెంచలకోన జలపాతం వీడియోను చూడబోతున్నారు. ప్రస్తుతం నేను పెంచలకోన జలపాతానికి దగ్గరలో ఉన్న పెంచలకోన దివ్యక్షేత్రంలోనే ఉన్నాను. నేను నా రాత్రిని పెంచలకోనలో ఉంటున్న కాకతీయ కమ్మ గెస్ట్ హౌస్లో గడిపాను. ఈ కాకతీయ కమ్మకు సంబంధించిన గెస్ట్ హౌస్లు అయితేనేమి, కళ్యాణ మండపాలు, అలాగే వాటిని చూసుకుంటున్న మేనేజర్స్, తర్వాత వాచ్మెన్ వాళ్ళ గురించి నెక్స్ట్ వీడియోలో క్షుణ్ణంగా నేను తెలియజేస్తాను. దుకాణాలు ఓపెన్ చేసేదానికి సరైన టైం కారణంగా ఇంకా ఓపెన్ చేయలేదు. కేవలం ఒక టీ కొట్టు తప్ప. ఉదయం 5 గంటలకే యంగయ్య టీ స్టాల్లో వచ్చేసి టీ తాగడం స్టార్ట్ చేశాను. ఈ లెఫ్ట్ సైడ్ ఉంటున్న అంగళ్ళ వాళ్ళంతా నాతో కబుర్లు పెట్టుకుంటారు రాత్రంతా. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు నాకు తెలుసు. ఇందులో ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ టిఫిన్ సెంటర్ ప్రసాద్ అని ఉన్నారు. ముందుకు చూసినట్టయితే అక్కడ దూరంలో కొద్దిగా 2 గోపురాలు కనబడుతున్నాయి కదా, అదే పెంచల నరసింహస్వామి దివ్యక్షేత్రం అన్నమాట. కానీ మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళడం లేదు. సో అక్కడి నుంచి కొద్దిగా లెఫ్ట్ సైడ్ తిరిగి అక్కడి నుంచి వచ్చేసి పెంచలకోన జలపాతంకు ప్రయాణిస్తాం. ఇప్పుడు ఖచ్చితంగా సమయం వచ్చేసి 7 గంటలు అవుతుంది. కోవిడ్-19 కారణంగా బైక్స్ అక్కడ లోపలికి పంపించడం లేదు. సో అందుకోసం ఇక్కడే బయటనే పార్క్ చేసి ఇక్కడి నుంచి బై వాకింగ్ వెళ్ళాలని చెప్పారు. ఆ జలపాతం యొక్క వ్యూ పాయింట్ ఎలా ఉందో చూడండి. ఇది ఒక అడ్వెంచర్ అండ్ ట్రెక్కింగ్ లాగా ఉంది. ఇలా వెళ్తుండగానే ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఇంకా 3 యువకులు నా అడ్వెంచర్లో భాగమయ్యారు. పెంచలకోన జలపాతము దివ్యక్షేత్రానికి మధ్యలో ఎంతో దూరం ఉండదు, చాలా దగ్గరే. కేవలం 1 కిలోమీటర్ కూడా ఉంటుందో ఉండదు. కాకపోతే ఈ సమస్య ఏంటంటే ఇక్కడికి ఖచ్చితమైన మార్గం ఉండదు. బైక్స్ వెళ్లేందుకు మార్గం ఉండదు. కాలిబాట అంటే అసలే ఉండదు. జలపాతం వరకు నడుచుకుంటూనే వెళ్ళాలి. అది కూడా మార్గం సస్యశ్యామలంగా ఉండదు. ఒకవేళ మీతో పాటు చిన్న పిల్లలుంటే మీ ప్రయాణాన్ని స్కిప్ చేసుకోండి. ఇక్కడి నుంచి నా అడ్వెంచర్ కొద్దిగా సుగమమైంది. ఎందుకంటే ఈ 3 అబ్బాయిలు నాకు ఫ్రెండ్స్ అయ్యారు, తర్వాత సబ్స్క్రైబర్ కూడా అయ్యారు. ఎంత స్పష్టంగా వాటర్ ఉన్నాయో, ఎంత స్పష్టంగా అంటే ఇంత స్పష్టంగా ఉంటాయని ఎక్కడ కూడా మనం చెప్పుకోలేము అన్నమాట. అంత స్పష్టంగా ఉన్నాయి. కింద వాటర్ కింద అసలే చాలా డీపెస్ట్లో ఉన్నాయి. సో ఇలా చూసినట్లుగా అయితే వాటర్ లోపల పై నుండి ఆకాశం చూడండి ఎంత నీలి రంగులో, ఎంత బ్లూ కలర్లో బ్లూయిష్గా కనబడుతుందో. చూస్తున్నారు కదా, ఇదంతా వాటర్.
ఏదో మరిమాన్ లాగా ఉండేది, ఇది మర్రి చెట్టు లాగా ఉంటుంది కదా, ఎంత పెద్దదో చాలా అంతా. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆ ముగ్గురే కాకుండా ఇప్పుడు మళ్ళీ ఇద్దరు జాయిన్ అయ్యారు మన గ్రూప్లోకి. సో వాళ్ళు కూడా మన ఫ్రెండ్స్ అయ్యారు. నెల్లూరు అండి, నెల్లూరు కాదు, నెల్లూరు కదా. యాక్చువల్లీ మార్నింగ్ వచ్చేసి మనకు పెంచుకొన్న అక్కడ టీ తాగేటప్పుడు అరౌండ్ మేబీ బిఫోర్ కదా, బిఫోర్ 5:30కి అక్కడ వాళ్ళు టీ తాగుతున్నారు. అప్పుడు నేను కూడా వాళ్ళతో జాయిన్ అయ్యి కొద్దిగా అది ఇది మాట్లాడుకుంటూ అక్కడ 50% ఫ్రెండ్షిప్ అయింది. సో ఇక్కడికి వచ్చినాక ఇక్కడికి ఆల్రెడీ వచ్చేసారు బాబీ అండ్ నాని. సో ఇప్పుడు టోటల్లీ 100% ఫ్రెండ్షిప్. సో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అవుతున్నారు. సో అదే అండి. సో ఇప్పుడు వాళ్ళు డ్రోన్ షాట్స్ మేము ఇంకా దగ్గరికి వెళ్ళలేదు, అంటే ఇంచుకు దగ్గరికి వచ్చేసాము వాటర్ ఫాల్ దగ్గరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రోన్ షాట్స్ అనేది చూపిస్తాను. సో అవి కూడా చూసానికి బాబీ అండ్ నాని కూడా వచ్చారు. సో వాళ్ళు అంటే ఇక్కడ ముందు వాళ్ళు వచ్చేసారు, వాళ్ళు మొత్తం కంప్లీట్ చేసుకొని వాళ్ళు స్విమ్ కూడా చేశారు. స్విమ్ చేసి రివర్స్ వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళు డ్రోన్ షాట్ చూడాలి, డ్రోన్ అంత పైకి ఎగురుతుందా అనే ఒక తపనలో ఉన్నారు వాళ్ళు, అంటే ఆశ్చర్యం ఇదిలో ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళ ఆశ్చర్యాన్ని మనం దాన్ని ఇది చేసేస్తాం. ఓకే గైస్, రండి వచ్చేసి. మీరు ఎప్పుడైనా కానీ నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు సింగిల్ కాకుండా అండ్ లగేజ్ ఎంత తక్కువ అయితే అంత బాగుంటుంది. సో లగేజ్ ఉంటే క్యారీ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే చాలా మీరు చూస్తున్నారు కదా, చెప్పాల్సిన అవసరం లేదు. చాలా ఒకవేళ స్లిప్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ స్లిప్ అయితే ఇంక అంతే అన్నమాట. సో ఎంకలు కూడా మనకు దొరకవు. సో జాగ్రత్తగా చాలా సేఫ్టీ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. సో ఆ విధంగా సో ఫ్రెండ్స్తో కలిసి మీరు 3 లేదా 4 లేదా లేకపోతే మొత్తం గ్రూప్గా వస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ ఎంజాయ్ చేసేదానికి చాలా బీభత్సంగా ఉంటుంది, చాలా ఎంజాయ్, చాలా చిల్ చేయొచ్చు, ఫన్ చేయొచ్చు, అండ్ తర్వాత ఫుల్ ఎక్సైట్మెంట్ ఇక్కడ. సో ఇదే అండి అడ్వెంచర్ అనేది, అడ్వెంచర్ అండ్ ట్రెక్కింగ్ సేమ్. ఇది ఒక 50% అడ్వెంచర్ ఉంటుంది, తర్వాత వచ్చేసి ఒక 50% వచ్చేసి ఒక ట్రెక్కింగ్ లాగా ఉంటుంది. సో ఫ్రంట్లో మీరు చూస్తున్నారు కదా, ఫ్రంట్లో మన స్నేహితులు వాళ్ళు వెళ్తున్నారు. సో వాళ్ళు మొత్తం అందరికీ లగేజ్ ఇచ్చేసాను నేను. ఒకరికి కెమెరా ఇచ్చేసాను, సోనీ కెమెరా, ఇంకొకరికి వచ్చేసి కెనాన్ కెమెరా ఇచ్చేసాను, ఇంకొకరికి నికాన్ ఇచ్చేసాను, ఒకరికి వచ్చేసి డ్రోన్ ఇచ్చేసాను, ఒకరికి బ్యాగ్ ఇచ్చేసాను. సో ఎంతమంది ఉంటే అంతమందికి వాళ్ళు బాగా యూజ్ చేస్తున్నాను అన్నమాట. మరి అదే కదా ఫ్రెండ్స్ అంటే అదే కదా. ఓకే గైస్, మీతో మీట్ అవుతాను. పూర్తిగా అక్కడ వాటర్ ఫాల్ బాగా వినిపోస్తుంది నాకైతే, ఇక్కడ శబ్దం అనేది బాగా వాటర్ పడుతుంది కదా. సో నో ప్రాబ్లం. సో ఈ షూస్ అనేది ఏమాత్రము షిట్ జాగ్రత్త అండి, వాటిలో గ్రిప్ ఉండదు. ఈ శాండిల్స్ ఉన్నాయి కదా, వాటిలో గ్రిప్ ఉండదు. చూస్తున్నా కదా బ్రో. సో ఎంత కష్టంగా ఇక్కడికి రీచ్ అవ్వాలో మీరు గమనిస్తున్నారు కదా. సో ఇక్కడికంటూ దావ అంటూ ఏం లేదండి. సో ఏవైతే ఇక్కడ ఈ బండరాళ్ళ మీదనే కాళ్ళు పెట్టుకుంటూ జాగ్రత్తగా ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు. సో ఈ విధంగా దాటుకుంటూ వెళ్ళాలి, ఈ విధంగా దాటుకుంటూ కొద్దిగా కష్టపడాలి. కష్టపడిన తర్వాత కొద్దిగా ఆ తర్వాత విజయం మీదే ఉంటుంది. సో ఇక్కడ చేరుకున్న తర్వాత కంప్లీట్లీ మీరు ఎంతైతే కష్టపడ్డారో ఇంత దూరం రీచ్ అయ్యేదానికి అవన్నీ మర్చిపోతారు అన్నమాట. ఇదిగోండి, చూసారా. సో ఇప్పుడు మనం కంప్లీట్లీ పూర్తిగా వచ్చేసాము, మనము కంప్లీట్గా వచ్చాం. ఓకే అండి. సో ఇప్పుడు మన డ్రోన్ షాట్ తీస్తాం మనం ఇప్పుడు. ఓకేనా, వెయిట్ ఫర్ ద డ్రోన్ షాట్.
హాయ్ బ్రో, చూస్తున్నాను కదా. ఈరోజు ఉదయం నుండి ఎంతగానో ఆశతో ఉన్నాను. ఇక్కడ మన పెంచిలకోన వాటర్ ఫాల్ ఉంది కదా, చాలా అద్భుతంగా ఉంది. నేను మొత్తం డ్రోన్ షాట్ తీయాలని బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ షాట్లోనే నాకు కొద్దిగా డౌట్ వచ్చింది. ఎందుకో డ్రోన్ సరిగా పనిచేయలేదు. సో మళ్ళీ రెండోసారి ఏం చేశానంటే స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ రిఫ్రెష్ చేసి మళ్ళీ వచ్చేసి ఒక ఇది ఉంది కదా, ఇక్కడ ఒక బండరాయి ఉంది పెద్దది, ఈ బండరాయి మీద పెట్టి మళ్ళీ స్టార్ట్ చేశాను. నేను మళ్ళీ టేకాఫ్ చేసేదానికి. టేకాఫ్ చేయడం వల్ల ఇన్బ్యాలెన్స్ అయిపోయి ఈ విధంగా కింద పడిపోయింది అనమాట. ఇక్కడ నుంచి ఈ విధంగా కింద పడిపోయి, సో ఈ విధంగా చూస్తున్నారు కదా కెమెరా ఏ విధంగా ఎదిగిందో. సో ఈ విధంగా దీనికి అటాచ్ అయి ఉంటుంది మన కెమెరా. సో చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నమాట. మీరు ఎవరైనా డ్రోన్ షాట్ తీయాలనుకుంటే ఇక్కడికి వచ్చి కొద్దిగా జాగ్రత్తగా, ఎందుకంటే ఇక్కడ వచ్చేసి నెట్వర్క్ సరిగా పనిచేయడం లేదు ఇక్కడ. సో బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ, ఓకేనా బ్రో? సో ఇది ఇంకా రిపేర్ చేయాలంటే అసలు దీని రిపేర్ కాదు, మొత్తం హెడ్డే మొత్తం మార్పించేది ఉంటుంది ఇది. అండ్ ఎందుకంటే ఇది ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఐ థింక్ చెన్నై ఇప్పుడు కోవిడ్ ఉండడం వల్ల ఇప్పుడే నేను టైమింగ్ కూడా చెప్పలేను. నేను ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎప్పుడు చేయాలని ఆల్రెడీ ఒకటి శ్రీశైలంలో హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితేనే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చకపోతే మీరు షేర్ చేయవలసిన అవసరం లేదు, సబ్స్క్రైబ్ చేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ వీడియోలో పెంచిల నరసింహస్వామి దివ్యక్షేత్రము, తర్వాత స్వాములు ఆ క్షేత్రం గురించి ఏమంటున్నారో యథావిధిగా ఉంటుంది. తప్పక చూస్తారని నా మనవి. అంతవరకు జై హింద్.